హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్న ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్టేడియం పరిసర ప్రాంతాలంతా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయాయి. మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తలపడున్నాయి. సో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్ సపోర్టర్స్ ముఖ్యంగా చాలాసేపటి నుంచి భారీగా ఇక్కడికి తరలి వచ్చారు. వాటితో పాటుగా రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి ప్రేక్షకులు అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. మనం ఒకసారి స్టేడియం పరిసర ప్రాంతాలు గమనించవచ్చు. ఒకసారి మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సో మొదట బ్యాటింగ్కి సన్ రైజర్స్ టీం రాబోతుంది. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసేటువంటి టీం భారీ స్కోర్ చేస్తుందని చెప్పేసి అభిమానులు చెప్తా ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి బ్యాటింగ్ చేయాలని వాళ్ళు కూడా కోరుకున్నారు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఉప్పల్ స్టేడియంలో సో ఈసారి భారీ పరుగుల వర్షం సునామీ కురిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కొంతమంది ప్రేక్షకులు వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, సో మొదట బ్యాటింగ్ చేస్తే ఎన్ని పరుగులు రాబోతున్నాయి, సో ఆరెంజ్ ఆర్మీ తోటి ఒకసారి మన గేట్ నెంబర్ 5 వద్ద చూడొచ్చు. సో ఈ మొత్తం కూడా లోపలికి వెళ్లేందుకు దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ స్టాండ్స్ లోపలికి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ఇంకా టికెట్స్ క్యూ లైన్ లో నిలబడినారు. సో ఈ మ్యాచ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ టాస్ గెలిచారు. సో మొదట బ్యాటింగ్ అంటే ఫీల్డింగ్ రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నారు, బ్యాటింగ్ కి సన్ రైజర్స్. 300 ఈజీగా కొడతాం ఈసారి అనుకుంటున్నాం. లాస్ట్ టైం లాగా 270 280 మినిమం కొడతాము. అభిషేక్ అండ్ ఆల్ విల్ బి రాకింగ్. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సో ఎలా నాక్ ఆడబోతారు? సో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. ఈ రోజు 300 గ్యారంటీ. సో మొదటి బ్యాటింగ్ మనదే, ఫీల్డింగ్ ఎంచుకున్నారు రాజస్థాన్ రాయల్స్. సో మ్యాచ్ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ లాస్ట్ టైం చేసిన ఇదే కొనసాగిస్తారు. వాళ్ళ నుంచి ఈసారి 300+ కొట్టడం. సో అందరు కూడా సో ఎస్ఆర్హెచ్ కోసం బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అని చెప్తున్నారు. సార్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా ఒక దిగ్గజ ప్లేయర్లంతా కూడా ఇందులోనే ఉన్నారని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సో అందరితోటి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. సో కొంతమంది సో మీ ఫేవరెట్ ప్లేయర్? ప్యాట్ కమిన్స్. సో మొదట బ్యాటింగ్ చేయబోతుంది. సో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ తీసుకుంది. సో మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసి అభిషేక్ శర్మ కోసం ఎంతగా అభిషేక్ శర్మ అండ్ హెడ్ పార్ట్నర్షిప్ కోసం ఎక్కువ ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? సో మ్యాచ్ మరికొద్దిసేపట్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. 3:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం టాస్ గెలుచుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. సో మరికొద్దిసేపట్లో అంటే 3:30కి మ్యాచ్ లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. సో ఇందుకోసం పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. చాలామంది అభిమానులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటివరకు 20,000 మందికి పైగా సీటింగ్ అయినట్లుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. ఇందుకోసం ఇప్పటికే 3,000 మంది పోలీసుల భద్రత, 450 CCTV కెమెరాలు, వాటిని పర్యవేక్షించేందుకు ఏసీపీ స్థాయి అధికారి, సో మౌంటెడ్ టీమ్స్, దాంతోపాటుగా SOT అండ్ బెటాలియన్లకు సంబంధించినటువంటి పోలీసులు, సో వీళ్ళందరితో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మరి కొంతమంది ప్లేయర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ప్యాట్ కమిన్స్. సో మొదట బ్యాటింగ్ మనది కాబట్టి సో ఎలా ఉండబోతోంది? టూ మచ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతుందండి ఈసారి. సో నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. సో మొదట బ్యాటింగ్ మనది కాబట్టి ఎంత స్కోర్ చేసే అవకాశం? 250. సో అందరు కూడా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మరికొద్దిసేపట్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో ఇందుకోసం కట్టుదిట్టమైనటువంటి పోలీసుల భద్రత నడుమ ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ప్లేయర్స్ అందరూ చేరుకున్నారు. అభిమానులు కూడా దాదాపు సీటింగ్ అయ్యారు. 22,000 మందికి పైగా సీటింగ్ అయినట్టుగా చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కూడా భారీగా స్టేడియం మొత్తం కూడా ఆరెంజ్ ఆర్మీతో పూర్తిగా నిండిపోయింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ స్టేడియంకి వచ్చే వాళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో లైవ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో అందుకోసం వేగంగా లోపలికి వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా క్లియర్ చేసేందుకు లోపలికి గేట్ వద్దలా క్లియర్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, తర్వాత పోలీసులు కూడా వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆరెంజ్ ఆర్మీ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతుంది. మరికొద్దిసేపట్లో బ్యాటింగ్ దిగబోతుంది ఆరెంజ్ ఆర్మీ. ఇందుకోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటో